ఇది సూర్యుడు అండి. సూర్యుడి యొక్క కాంతి భూమి పైన ప్రసరిస్తూ ఉంటుంది. సూర్యుడి యొక్క కాంతి దేని మీద ప్రసరిస్తుందండి? భూమి మీద. ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఈ కాంతి 8 నిమిషాల 21 సెకండ్లు లేదా 8.21 మినిట్స్ లోపల భూమిని చేరుతుంది. అసలు ముందుగా మనకు తెలిసినటువంటి కాంతి ఏదైనా ఉంది అంటే అది సూర్యుని యొక్క కాంతి. ఈ సూర్యుని యొక్క కాంతిలో ముఖ్యంగా ఈ కాంతి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించాలి అంటే మధ్యలో ఎటువంటి కనెక్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ట్రాన్స్ఫార్మర్ నుంచి బి అనే హౌస్కి కరెంట్ వెళ్ళాలంటే నీకు ఏం కావాలి? కండక్టర్లు కావాలి. బట్ సూర్యుడి నుంచి భూమికి రావడానికి ఎటువంటి కండక్టర్లు అవసరం లేదు. దాని పేరే మీడియం అంటాం. మీడియం అంటే ఏంటిదంటే మనకు మధ్యవర్తి అంటాం. ఏదైనా ఫైనాన్స్ విషయంలో మనం సంతకాలు పెట్టేటప్పుడు మధ్యవర్తి అంటాం కదా, దానికి మనం పెట్టుకున్న పేరేంటిది? వారధి. దానికి అసలైన పేరు యానకం అని పిలుస్తాం తెలుగులో. అంటే కాంతి ప్రసారానికి ఎటువంటి యానకం అవసరం లేదు అని మొట్టమొదటిసారిగా నిరూపించింది ఎవరు అంటే న్యూటన్ అనే శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త మిత్రమా? న్యూటన్ అనే శాస్త్రవేత్త. న్యూటన్ ప్రయోగాల తర్వాత కాంతి యొక్క యానక ప్రస్తావన కాకుండా కాంతి ప్రసారానికి ఎటువంటి అంశం అవసరం లేదని, అది కణాల రూపంలో ఇట్లా చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుందని, ఇలా ఉండేటువంటి ప్రతి కణము అనేది ప్రయాణించేటప్పుడు అది ఇట్లా తరంగాల రూపంలో ఏసీ విద్యుత్ ప్రయాణిస్తుంటుంది కదా, ఇలా ప్రయాణిస్తుందని హైగన్స్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దాన్ని వేవ్ థియరీ అంటారు ఇంగ్లీష్లో. దాని పేరు తెలుగులో తరంగ సిద్ధాంతము అని పిలుస్తారు. ఏ సిద్ధాంతము? తరంగ సిద్ధాంతాన్ని ఎవరు కనుక్కున్నారు? హైగన్స్ అనే అతడు కనుక్కున్నాడు. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించు, కాంతికి సంబంధించి కాబట్టి. ఎందుకంటే రేపు కాంతి అనేది నీకు డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ పాత్ లోపల వస్తుందని చెప్తూ ఉంటారు. మరి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి ఏమవుతుంది? తరంగాల రూపం లోపల ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటువంటి ప్రతి కణము కూడా కొంత నియమితమైన శక్తిని కలిగి ఉంటుందని ఆ శక్తినే ఫోటాన్ అని పిలుస్తాడు. ఇలా వచ్చేటువంటి కాంతి కొంత నియమితమైన శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తిని ఏమని పిలుస్తారు మిత్రమా? ఫోటాన్ అని పిలుస్తారు. ఈ ఫోటాన్ అనేటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లాంక్ సిద్ధాంతము నిరూపించింది. ఏ సిద్ధాంతము? ప్లాంక్ సిద్ధాంతం. ప్లాంక్ సిద్ధాంతాన్ని ఎవరు కనుక్కున్నారంటే మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఇటువంటి బిట్లు ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే మనం బిలో 10th స్టడీస్ చదివాం కాబట్టి, 10th బేసిక్ కాబట్టి, 10th విత్ ITA ఎగ్జామ్ రాస్తాం కాబట్టి ఆ 10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ పడితే ఇబ్బంది పడతారు. ఈ ప్లాంక్ సిద్ధాంతం లోపల ప్రతి కణము కొంత శక్తిని కలిగి ఉందిగా. శక్తి ఏంటిది? E=hμ అంటాం. హెచ్ అంటే ఏంటి అంటే కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అనే ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ అంటారు. ఏ వాల్యూ అంటారు? ప్లాంక్ స్థిరాంకము విలువ అంటారు. ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ ఎంత సార్? 6.626 × 10⁻⁻27 ఎర్గ్స్ సెకండ్. ఎగ్జామ్లో జాగ్రత్త, NPTEL ఎగ్జామ్ పేపర్లో ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎర్గ్స్ ఇంటూ సెకండ్ అంటుంది. ఎర్గ్ పర్ సెకండ్ కాదు, ఎర్గ్స్ ఇంటూ సెకండ్. అదేవిధంగా 6.626 × 10⁻⁻34 జౌల్స్ ఇంటూ సెకండ్స్. ఎర్గ్స్ ఇంటూ సెకండ్, జౌల్స్ ఇంటూ సెకండ్. ఎర్గ్స్ వచ్చినప్పుడు -27 వస్తుంది, జౌల్స్ అయినప్పుడు -34 వస్తుంది. ఇది ఏ సిద్ధాంతము? ప్లాంక్ కాన్స్టెంట్. ఎవరు కనుక్కున్నారు? మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇటువంటి కాంతి అనేది
విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని. విద్యుత్ మరియు అయస్కాంతాల తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని. ప్రతిదీ మనం చూడడానికి వీలు కాదు. రిమోట్ లోపల నువ్వు ఒకసారి చూడు, ఇట్లా చూస్తే నీకు కనిపించదు రిమోట్ లోపల లైట్ ఒత్తేటప్పుడు. బట్ అది ఫోన్లో కెమెరా ఆన్ చేసి చూడు, ఇలా ఒత్తుతూ ఉంటే రిమోట్ లోపల నీకు లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే నీ కనుగుడ్డు కూడా చూడనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ కనుగుడ్డు కూడా చూడనటువంటి ఏరియాస్ ఉన్నాయి. నీ కళ్ళ ముందు నుంచి ఏదో ఒక శక్తి పోవచ్చు, నువ్వు అది ఐడెంటిఫై చేస్తావా? నెవర్ చేయలేవు. నీ వినికిడి వేరు, కుక్క వినికిడి వేరు. నీకేమీ లేకున్నా కూడా నీకు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కుక్క మరుగుతూ ఉంటుంది. ఎందుకు మరుగుతూ ఉంటుంది అంటే దాని వైబ్రేషన్స్ దానికి అట్లా వస్తూ ఉంటాయి. అంటే ప్రతి దానికి ఒక నాలెడ్జ్ ఇచ్చాడు. ఏంటి? చదవాలనుకున్నోనికి ఏమో పుస్తకాలు కరువు అవుతాయి, అన్నీ ఉన్నోనికి ఏమో చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే కదా కాన్సెప్ట్ జీవితం అంటే. ఇప్పుడు కుక్కకి అన్ని శబ్దాలు వినపడతాయి. ఆవు ప్రతి ఒక్క తరంగాన్ని వేవ్ రూపంలో చూడగలుగుతుంటుంది ఆవు. ఎందుకంటే ఆవు యొక్క కనుగుడ్డు లోపల జింక్ అనే ఒక మెటల్ ఉంటుంది. నీకు ఏ కనుగుడ్డు లోపల ఉండదు, ఆవు లోపల జింక్ ఉంటుంది. ఆ జింక్ అనేటువంటి ఎలిమెంట్ని మనం ఎక్కడ వాడతాం తెలుసా? పవర్ జనరేషన్లో ఆర్ఎస్టర్లు ఉన్నాయే, ఆర్ఎస్టర్లు తెలుసు కదా, ఆర్ఎస్టర్ల లోపల మనము జింక్ని ఉపయోగిస్తాం. మార్క్స్ మెటల్ ఆక్సైడ్ అంటాం, మార్క్స్. ఆ మెటల్ ఆక్సైడ్లో జింక్ మెటల్ ఆక్సైడ్ని అక్కడ ఉపయోగిస్తాం. మరి ఎక్కడ వాడుతున్నాం ఆర్ఎస్టర్ని? నీకు తెలియకుండా సృష్టి లోపటి నుంచి వచ్చే స్పార్క్ని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టడానికి, బంధించడానికి ఆర్ఎస్టర్లను ఉపయోగిస్తున్నాం. ట్రాన్స్మిషన్ లైన్స్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, సబ్స్టేషన్ల దగ్గర, వేరియస్ స్పీడ్స్, వివిధ రకాల ప్రాంతాలలో. బట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇటువంటి ఈ పరిస్థితి ఇవి ఆవు చూడగలుగుతుంది. అంటే ఇప్పుడు కుక్క అన్నీ చూడగలుగుతుంది కానీ మాట్లాడి చెప్పగలుగుతా వాడు పోతాడని. అంటే ప్రపంచంలో ఏదో ఒకటి ఉంది. అన్నీ ఉన్నవాడికి చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఏమీ లేని వాడికి చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్నే కసి అంటాం. ఈ మధ్య మనం చూసాం సివిల్స్ స్కోర్ రాగానే. ఏంటిది సివిల్ స్కోరు? విద్యార్థికి ఏమైందట, వాడు తిట్టిండట, సిఐ తిట్టిండట, అందరి ముందు 20 మంది సిఐ తిట్టిండట. వీడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడని ఇన్సల్ట్గా మాట్లాడిందట. 3 అటెంప్టులు ఫెయిల్ అయితే 4వ అటెంప్ట్లో జాబ్ కొట్టిండు ఏపీ పిల్లగాడు. అంటే కసి ఉండాలి కదా. అంటే పట్టుదల, సంకల్పము ఉంటే ప్రతిదీ మనం సాధించుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. మన వల్ల కాందంటూ ఉండదు. మనందరం మనుషులమే కదా. ప్రతి ఒక్కడు సచ్చుడే కదా. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంది కదా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సామర్థ్యాన్నంతా కనుక బయటికి తీసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా రాటుదేలిన వజ్రంలాగా తయారవుతారు. వజ్రం డైరెక్ట్గా దొరుకుతుందా భూమిలో? నిగనిగలాడుతూ దగదగలాడుతూ దొరుకుద్దా? బంగారం కూడా నిగనిగలాడుతూ దగదగలాడుతూ దొరుకుద్దా? దాన్ని కొలిమిలో వేసి కాలుస్తే దాని ఈపు విమానం మోగితే తప్పితే అది ఆ బంగారానికి ఆ దగదగ రాదు. ఆ వజ్రాన్ని వేసి రాకితే కానీ ఆ వజ్రానికి అంత మెరుపు రాదు. అంటే మనం సుఖాలకు అలవాటు పడిపోయి అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనోడు కిరణ్ అన్నాడు, ఏమన్నాడు? సార్ నాకు 5వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు హాస్టల్ ఫీజు ఉంది. హాస్టల్ లేకుంటే, హాస్టల్ ఉన్నా కూడా నువ్వు చదువుకోవచ్చు. అర్థమైందా? టాలెంట్ ఉండాలి అది. అంటే ఇంటికి పోవడం వల్ల ఏమొస్తుంది? ఇంటికి పోవడం వల్ల ఏం సాధిస్తాం చెప్పండి? కోట్లు సంపాదిస్తావా? ఇంటికి పోయి ఉద్యోగం సంపాదిస్తావా? మహా అయితే మీ నాన్నకు అంతో ఇంతో పని చేసి పెడతావు. దానివల్ల మీ నాన్న ఏమంటాడు? కాసేపు నువ్వు ఫోన్ చూసడం వల్ల, అరే నువ్వు ఊకే ఫోనే చూస్తున్నావు, కాసేపు ఇప్పుడే కదా చూసినా నువ్వే అంటావు వ్యతిరేకంగా. అప్పుడు ఆయన ఏమంటాడు? సపరేట్గా సైలెంట్ అయిపోతాడు. నువ్వు చేసే పని ఆ ఒక్క మాటతో పోతుంది. బట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఆ పని ఎప్పటికి ఉంటుంది. అవునా కదా? ఉంటుందా ఉండదా? అంటే ఈ విధంగా ప్లాంక్ కాన్స్టెంట్ కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మనకి ప్రతిదానికి కొంత శక్తి ఉంటుంది. దాన్నే విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వెళ్తూ ఉంటుంది. సూర్యుని దగ్గరికి పొద్దున్నే లేచి మనం డైరెక్ట్గా వచ్చే సూర్యుని చూసి నీ లోపలేమో తరంగాలనే అంటే చూపిస్తాడా? నీకు కాసేపు ఎండలో నిల్చుంటే నీ ఒళ్ళు ఊనమయ్యేదాకా కాలితే అబ్బా ఎండ బాగా కొడుతుందని ఈడకొచ్చేస్తావు. అవునా కదా? అది ఒక్కటే తెలుస్తుంది. కానీ అది వచ్చి తాకింది, నువ్వు హాయ్ అనిపించింది, అవన్నీ చూస్తావా? చూడలేము. గాలి మీద పోతూ ఉంటాం బండి మీద, చల్లని పిల్లగాలికి. మనం ఏమవుతుంది? గాలి వచ్చే తాకేది మనకు కనిపిస్తుందా? కనిపించదు. బట్ ఆ ఫీలింగ్
ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో బోలెడని ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇటువంటి ఈ సందర్భంలో సూర్యుని యొక్క కాంతి వచ్చేటువంటి తరంగాల లోపల మనం చూసేటువంటి కాంతిని ఏమంటారు నాన్న అంటే విజిబుల్ లైట్ అంటారు. విజిబుల్ అంటే దృగ్గోచర. విజిబుల్ అంటే ఏంటిది? దృగ్గోచర. చూస్తున్నావు దృక్సాధనాలతో, దృక్సాధనమైనటువంటి నీ కన్ను ద్వారా నువ్వు చూస్తున్నావు. అలా విజిబుల్ లైట్ అంటే నువ్వు కంటి ద్వారా నువ్వు పరీక్షిస్తున్నావు కాబట్టి ఆ కాంతిని దృగ్గోచర కాంతి అంటారు. నిన్న ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, 3 సార్లు బిట్ వచ్చింది ఎగ్జామ్లో. దృగ్గోచర కాంతి అంటే ఏమిటి? దృగ్గోచర కాంతి లేదా విజిబుల్ లైట్ యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అన్నాడు. విజిబుల్ లైట్ యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కడి స్టార్ట్ అవుతుంది? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, మొత్తం ఎన్ని కలర్లు? 7. ఈ ప్రపంచం మొత్తం 7. మనిషి జీవితంలో కూడా 7 స్థానాలు ఉంటాయి. 7 స్థానాలు ఉంటాయి మనిషి జీవితంలో. 7 లోకాలని చెప్తాం, 7 ఖండాలని చెప్తాం, 7 సముద్రాలని చెప్తాం, 7 కొండలని చెప్తాం. వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రస్థానాన్ని 7కి అంత ప్రశస్తి. 7 కలర్లుగా విడిపోతుంది. అంటే ఎలా విడిపోతుంది అంటే ఒక తెల్లని కాంతిని ప్రిజం గుండా పంపినప్పుడు ఆ ప్రిజం లోపల మనకి ఎన్ని రంగులు వస్తాయి నాన్న? విబ్జియార్ అనేటువంటి 7 రంగుల కాంతిగా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అంటే విభజించబడుతుంది. అలా విభజించబడ్డప్పుడు తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నదేంటి? వైలెట్ కలర్. తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంది అంటే, తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంది అంటే అది ఎక్కువ దూరం పోదు. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది దేనికి? రెడ్. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది అంటే వేవ్ లెంత్ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే ఆ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అర్థమైందా? ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం కావాలి. ఉద్యోగం వచ్చేదాకా మనం చదవాలంటే దమ్ము కూడా కావాలి. పోసు కొద్ది దూరం పోగానే పడుతుందా? పడదా? పడుతుంది, పడి తీరుతుంది. పడ్డప్పుడే వస్తుంది నీకు ఉద్యోగం అని ఒక ఫీల్తో ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టుకొని పోవచ్చు. అంటే తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటే తక్కువ దూరం ప్రయాణిస్తుంది. అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. దీన్ని మనం ఏమని పిలుస్తాం? విబ్జియార్. విబ్జియార్ కలర్స్ అని పిలుస్తున్నాం. అందుకే వైలెట్ అంటే ఊదా రంగు అని పిలుస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి వాల్యూస్ ఎందులో ఉన్నాయి నాన్న అంటే 3 డిజిట్లో కనుక ఉంటే దాన్ని నానోమీటర్ అంటాం నాన్న. 3 డిజిట్లో ఉంటే ఏమంటాం? నానోమీటర్. ఈ 3 డిజిట్ పక్కన ఇంకొక 0 అంటే 4000 నుండి 4400 వరకు ఉంటే దాన్ని యాంగ్స్ట్రాంగ్ అంటాం. గుర్తుపట్టాలి. దీని పక్కన ఒక 0 చేరితే అది యాంగ్స్ట్రాంగ్. 3 డిజిట్లు మాత్రమే ఉంటే నానోమీటర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే నిన్న ఎగ్జామ్లో వాడు అడుగుతాడు దృగ్గోచర కాంతి యొక్క అవధి ఎంత అన్నప్పుడు 4000 నుండి 7200 యాంగ్స్ట్రాంగ్స్ మధ్య అని చెప్పాలి. యాంగ్స్ట్రాంగ్ అయితే, నానోమీటర్ అయితే 400 నుండి 720 నానోమీటర్లుగా చెప్పాలి. అంటే నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపలికి వచ్చి నేనైతే చెప్పలేను కదా. ఇక్కడ ఇది మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. నానోమీటర్లకి యాంగ్స్ట్రాంగ్స్కి ఒక 0 తేడా. 0 అని తక్కువ చెయ్యకు, అవునా కదా. ఇప్పుడు 10 ఉంది, ఇది ఈ 10 మధ్యలో 0 పెడితే 12 అవుతుంది, అవునా కదా. ఇదే 0 ఇటు పెడితే 1 అవుతుంది, ఈ 0 ఇటు పెడితే 10 అవుతుంది. దాని వాల్యూ అంత గొప్పది, అవునా కదా. అంటే ఇటువంటిది 0 కనుక్కున్నది కూడా ఎవరు? భారతీయులే. భారతీయులు కనుక్కున్న శాస్త్రంలో భారతీయులే 0 అయిపోతున్నారు, అందరం విదేశాలకు పోవడం వల్ల. ఇక్కడ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో. ఇక్కడ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. ఈ మూడింటిని ఏమని పిలుస్తారు నాన్న? ప్రైమరీ కలర్స్ అంటారు, ప్రాథమిక రంగులు అంటారు. ఏ రంగులు అంటారు? ప్రాథమిక రంగులు.
ఆ ప్రాథమిక రంగులకి ఇంకొక రంగుని కలిపితే వివిధ రకాల రంగులు వస్తాయి. మీరు వివిధ రకాల షర్ట్స్ వేసుకున్నారు ఈరోజు, ఇక్కడ వీళ్ళంతా కూడా వివిధ రకాల షర్ట్స్ వేసుకున్నారు. అవి ఎట్లొచ్చాయి? ప్రైమరీ కలర్స్కి ఇంకొక కలర్ని కలపడం ద్వారా వివిధ రకాల వర్ణాలు అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చేటువంటి ఈ రంగులని మనం ఏమని పిలుస్తాము? గౌణ రంగులు అంటాం. ఇవి ఇలానే ఉంటే దీన్ని ఏమంటాం? ప్రాథమిక రంగులు అంటాం. కలర్ బ్లైండ్నెస్, వర్ణ అంధత్వం ఉన్న రోగి ఉన్నటువంటి వ్యక్తికి చూడలేనటువంటి రంగులు ఈ ఆర్బీజీ, రెడ్, బ్లూ, గ్రీన్ని చూడలేడు. కలర్ టీవీలో కనిపించే రంగులు రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్ అనేవి కలర్ టీవీలో కనిపించే ప్రాథమిక రంగులు అని పిలుస్తారు. ఈ రంగులు అంటే చూడలేనటువంటి రంగులను కలర్ బ్లైండ్నెస్ అన్నాం కదా, అది అనువంశికంగా వచ్చే వ్యాధి. దాన్ని జెనెటికల్ డిజార్డర్ అని పిలుస్తాం. అంటే తాతకు వస్తే తర్వాత మళ్ళీ కొడుకు వస్తుంది, ఆ కొడుకు నుంచి ఇంకో కొడుక్కి కాలక్రమం లోపల వచ్చేటువంటి వ్యాధులు. అలా ఏమని పిలుస్తారు? సిండ్రోమ్ డిజార్డర్స్ అని పిలుస్తూ ఉంటారు. డౌన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనకి సికిల్ సెల్ ఎనీమియా అని పిలుస్తారు. అంటే రక్త కణాలు కొడవలి ఆకారంలో మారిపోతాయి పిల్లలకి. 12 ఏళ్ళ వరకు బతుకుతాడు వాడు, 12-13 ఏళ్ళు దాటిందంటే వాడు బతకలేడు. బతకాలంటే వానికి ఎప్పటికప్పుడు రక్తాన్ని తీయాలి, కొత్త రక్తాన్ని ఎక్కియాలి, తీయాలి, కొత్త రక్తాన్ని ఎక్కియాలి. అలా ఎక్కిస్తే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. అంటే ఇటువంటి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ రంగులలో అత్యధిక దూరం ప్రయాణించే రంగు ఏమిటి అంటాడు? రెడ్. అందుకే రెడ్ని డేంజర్ సింబల్గా ఉపయోగిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద రెడ్ కనుక కలర్ కనుక ఉన్నట్టు వేసినట్టయితే వాహనం ఎంత దూరం ఉన్నా కూడా ఆగాల్సిందే. ట్రైన్ రైల్వే ట్రాక్ ప్రక్కన రెడ్ కలర్ కనుక లైట్ వేస్తే ఏమైందంటే అక్కడ ట్రైన్ అయితే ముందేదో డేంజరస్ సింబల్ ఉన్నట్టుగా గుర్తిస్తారు. ముందు వెళ్ళేటువంటి ట్రైన్కి వెనకాల ఉంటాడు కదా సెక్యూరిటీ, ఆ వెనకాల ఖచ్చితంగా రెడ్ కలర్ ల్యాంప్స్ ఉపయోగిస్తారు. అంటే వెనక వచ్చే ట్రైన్కి ముందు వచ్చే ట్రైన్ అనేది అక్కడ మంచు పడే టైంలో కావచ్చు, వర్షం పడే టైంలో కావచ్చు, తీక్షణగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. రాత్రులు మనం పరిశీలించినప్పుడు విమానం పోతూ ఉన్నప్పుడు విమానం కింద రెడ్ కలర్ అనేది బ్లింక్ అవుతూ పోతూ ఉంటుంది. ఎత్తైనటువంటి సెల్ టవర్ల పైభాగం మీద రెడ్ కలర్ ల్యాంప్ ఎందుకు ఇండికేషన్గా వాడతారంటే ఏదైనా ఫ్లైట్ కానీ ఏరోప్లేన్ కానీ కింద నుంచి పోయినప్పుడు ఏమవుతుంది, దాన్ని తాకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని దాన్ని హెచ్చరికగా ఉపయోగిస్తారు. అంటే ఎన్నో రకాలుగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దేనికి? రెడ్ కలర్. ఆ రెడ్కి ఆ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు రెడ్కి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే బికాస్ ఆఫ్ దిస్. అత్యధిక తరంగ దైర్ఘ్యం వల్ల ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం. దెన్ నెక్స్ట్ వైలెట్ అనేది తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఈ కంటిని మనం నేరుగా చూసినట్లయితే ఇది కంటికి హాని చేసే రంగుగా పిలుస్తారు. ఏ రంగుని? ఊదా రంగు అనేది కంటి యొక్క కనుగుడ్డుని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వైలెట్ కలర్ గోడలు వేసుకుంటూ ఉంటారు, గమనించండి. మనం చూడలేం, వాళ్ళు వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అది ఎంతైనా కూడా కొంతవరకు ప్రభావితం చెందేటువంటి రంగుగా చెప్పొచ్చు. వైలెట్ అంటే ఇలా కనిపిస్తుంది నాన్న, బ్లూ ఉంది కదా, బ్లూకి ఇంకొంచెం థిక్గా కనిపించేటువంటి వంకాయ రంగు అని పిలుస్తారు మన వాళ్ళు అయితే. రైట్. మనకు అత్యంత ముఖ్యమైనది ఇటు మూడు తీసేస్తే మధ్యలో ఎవడున్నాడు? 4వ రంగు గ్రీన్. కంటికి అనువైన రంగు, కంటికి ఇంపైన రంగు, కంటి లోపట ఉండేటువంటి ముఖ్యమైనటువంటి రాడ్స్ మరియు కోన్స్కి పరావర్తన ధర్మాన్ని ప్రశాంతంగా ప్రసాదించే రంగు మనం గ్రీన్ కలర్ రంగుగా పరిశీలిస్తాం. ఈ గ్రీన్ కలర్ రంగు అనేది పర్యావరణం చూసినప్పుడు మనం చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. గ్రీన్ మ్యాట్ మీద మనం వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ అని ఉపయోగిస్తూ ఉంటాం. ఆసుపత్రుల వద్ద డాక్టర్లు బ్లూ కలర్ డ్రెస్సులు వేస్తారు. ఎందుకు? దాని దగ్గర బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్లూ కలర్ వేస్తారు. వాళ్ళు కూడా గ్రీన్ వేయచ్చు, కానీ మరి డాక్టర్కి కాంపౌండర్కి తేడా తెలియకపోతే అరే అని ఇద్దరిని పిలవాల్సి వస్తుంది. ఇద్దరికి మర్యాద దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లూ కలర్ వాళ్ళు వాడితే గ్రీన్ కలర్ని నర్సులు వాడుతూ ఉంటారు. కాంపౌండర్లు, హెల్ప్ చేసేవాళ్ళు ఆపరేషన్ థియేటర్ లోపల వాడతారు. ఆపరేషన్ థియేటర్లో వాడిని మంచిగా పండబెట్టి మంచిగా ఏమైనా ఆపరేషన్ చేద్దాం అనుకుంటాడు, ఇట్లా చూస్తూ ఉంటాడు, అనస్థిసియా ఇచ్చినట్టు గమనిస్తూ ఉంటాడు. చూస్తూనే ఉన్నా కానీ నాకు ఏం చేసిలో నాకు అర్థం కాలేదు అని చెప్తూ ఉంటారు. చూడండి ఎవరని. అంటే అటువంటి సందర్భం లోపల వానికి మంచిగా రెడ్ కలర్ బట్టలు వేసి కనుక ఆపరేషన్ థియేటర్లో తోలేమనుకో ఆ పేషెంట్ అక్కడనే గుండెకి చచ్చిపోతాడు. ఎందుకనంటే రెడ్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఆ వేవ్ లెంత్ చాలా తొందరగా రావడం వల్ల ఎక్కువగా బ్రెయిన్లో ఆలోచనలు రేకెత్తిచ్చే అవకాశం ఉండే. వీడు యమపట్టుడిగా నన్ను చంపేస్తారు వీడు అని వాడు ఫీల్ అయిపోతాడు. అంటే ఈ విధంగా ప్రధానమైనటువంటి అంశాలంటే ఏంటి అంటే రెడ్, గ్రీన్, వైలెట్ గురించి నేర్చుకుంటే
సరిపోతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. గ్రీన్ కలర్ని ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనం వెళ్ళడానికే ఉపయోగిస్తాం, అవునా కదా? అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కాంతి సంపూర్ణాంతర పరావర్తన ధర్మం వల్ల అవి పనిచేస్తూ ఉంటాయి. మీకు ఒకవేళ డైరెక్ట్ బిట్ ఏమని అడిగితే అలా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి వినండి. ఈ విద్యుదయస్కాంత తరంగాలలో మొదటిది రేడియో వేవ్స్ నాన్న, తర్వాత మైక్రోవేవ్స్, తర్వాత ఇన్ఫ్రారెడ్ వేవ్స్. రేడియో వేవ్స్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు మీరు ఏదైతే వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నది చెప్పారు రెడ్ కదా, అలానే తరంగాల లోపల అత్యధిక తరంగ దైర్ఘ్యం కలిగి ఉండి అత్యధిక దూరం ప్రయాణించేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తరంగాలుగా పిలిచేటువంటి తరంగాలుగా వేటిని పిలుస్తారంటే రేడియో వేవ్స్ని పిలుస్తారు. వాటిని రేడియో తరంగాలని పిలుస్తాం. టీవీలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ప్రతీది శాటిలైట్ ఫోన్స్ కానీ ప్రతీది పనిచేస్తుందంటే బికాజ్ ఆఫ్ రేడియో వేవ్స్ మూలంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రేడియో వేవ్స్ అనేవి ఎక్కువ వేవ్ లెంత్ని కలిగి ఉండడం వల్ల, ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉండడం వల్ల ఎక్కువ దూరం ఇవి ప్రయాణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి కూడా పూర్తిగా కాంతి వేగంతో సమానంగా ప్రయాణిస్తూ ఉంటాయి. దాని తర్వాత వచ్చే వేవ్స్ని మైక్రోవేవ్స్ అని పిలుస్తాం. ఈ మైక్రోవేవ్స్ అనేవి ముఖ్యంగా మన ఓవెన్లో లోపల మైక్రో ఓవెన్స్ అని అంటాం కదా, పదార్థాలను వేడి చేసుకోవడానికి వివిధ రకాల ప్రక్రియల కోసం మనం మైక్రో ఓవెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటే వీటిని ఐఆర్ రే అని కూడా పిలుస్తారు. ఇన్ఫ్రారెడ్ రీజియన్ వేవ్స్ రేస్గా పిలుస్తారు. వీటిని చూసేటువంటి ఏకైక జీవి ఏదైనా ఉంది అంటే ఆ జీవిని మనం తేనెటీగ లాంటి జీవుల లోపల చూడవచ్చు. మనకి ఎక్కువగా టీవీ రిమోట్ ప్రక్రియ లోపల వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటిని ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. అల్ట్రా వైలెట్ రేస్ కూడా ఉంటాయి. వీటిని అతినీల లోహిత కిరణాలు అంటాం. ఈ అతినీల లోహిత వికిరణాలను కూడా మనకి ఎపికల్చర్లో తేనెటీగలు అనేవి చూడడం జరుగుతూ ఉంటుంది. అల్ట్రా వైలెట్ రేస్, దొంగ నోట్ల యొక్క ముద్రణ, దొంగ నోట్లకు సంబంధించి బ్యాంకుల లోపల మనం చూస్తున్నప్పుడు వాడు పక్కన వైలెట్ రంగుతో ఉన్నటువంటి రేస్ని ఉపయోగించి చెక్ చేస్తూ ఉంటాడు, దొంగ నోట మంచి నోట. వీటిని గుర్తించడానికి కూడా అల్ట్రా వైలెట్ రేస్ని ఉపయోగిస్తారు. ఈ ఐఆర్కి అల్ట్రా వైలెట్కి మధ్యలో ఉన్నటువంటి లైట్నే విజిబుల్ లైట్ అంటాం. ఆ విజిబుల్ లైట్కి మనం పెట్టుకున్న పేరేంటిది నాన్న? దృగ్గోచర కాంతి. ఏ కాంతి? దృగ్గోచర కాంతి అంటాం. దృగ్గోచర కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అండి? 400 నుంచి 700 నానోమీటర్ల పైన ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. నానోమీటర్లు అయితే ఒక 0 తక్కువ, మనకి యాంగ్స్ట్రాంగ్స్ అంటే ఒక 0 ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కాంతి లోపల వచ్చేటువంటి తరంగాలు, తరంగ దైర్ఘ్యాలకు సంబంధించి. దీని తర్వాత వచ్చే వాటిని ఎక్స్రేస్ అంటాం. ఎక్స్రేస్ అనేవి ఏం చేస్తాయి? కఠిన ఎక్స్ కిరణాలు, మృదు ఎక్స్ కిరణాలు రకాలుగా ఉంటాయి. కఠిన ఎక్స్ కిరణాలని ఇండస్ట్రియల్ పర్పస్లో రాళ్లను కూడా కొయ్యడానికి ఉపయోగిస్తారు. మృదు ఎక్స్ కిరణాలని మన లోపల ఉన్నటువంటి డిసీజులు లేదా వ్యాధులను నిర్ధారించడానికి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. గామా కిరణాలు పిలుస్తాం. ఇవి ఒక రకమైనటువంటి కిరణాలే. ఇవి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఎందుకు? వీటి వేవ్ లెంత్ తక్కువ. ఇవి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఎందుకు? వీటి వేవ్ లెంత్ తక్కువ. అంటే దృగ్గోచర కాంతిలో వైలెట్, విద్యుదయస్కాంత కిరణాల లోపల గామా కిరణాలు అనేవి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. బికాజ్ ఆఫ్ వేవ్ లెంత్ తక్కువ కాబట్టి. ఓకే, రైట్.